హాయ్ అండి. హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర పిల్ల రాధా వ్లాగ్స్. సో ఈరోజు వచ్చేసి ఇనాల్సా మైక్రో వ్యాక్యూమ్ క్లీనర్ గురించి నేను మీతో షేర్ చేస్తున్నానండి. ఆ రివ్యూ అండ్ ఫీడ్బ్యాక్ ఏదైనా అనుకోండి, నేను యూజ్ చేస్తున్నాను. సో ఎవరైతే పర్చేస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఈ వీడియో చాలామందికి హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను, ఎందుకంటే గూగుల్లో యూట్యూబ్లో ఎవరో ఒకరు సెర్చ్ చేస్తూ ఉంటారు కదా, అసలు వ్యాక్యూమ్ క్లీనర్ అంటే ఏంటి, ఎలా వర్క్ చేస్తుంది అన్నది ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. ఎలా క్లీన్ చేసుకోవాలో కూడా చూపిస్తున్నా చూడండి. మొత్తం వచ్చేసి ఇలా ఉంటుంది. వ్యాక్యూమ్ క్లీనర్ చిన్నగా ఉంటుందండి. ఈ కంపెనీ అయితే చాలా చిన్నగా ఉంటుంది. ఒక్కొక్క కంపెనీ ఒక్కోలాగా ఉంటుంది, బట్ ఈ కంపెనీ అయితే చిన్నగానే ఇచ్చాడండి. మనకి చాలా ఈజీ టు క్యారీ అనమాట. వీల్స్ కూడా ఉంటాయి మనకి. ఇక్కడ వచ్చేసి ఇలా ఓపెన్ చేసి చూపిస్తున్నారు చూడండి మా హస్బెండ్. ఇక్కడ మొత్తం కూడా బోల్ట్లు ఉంటాయి అది ఓపెన్ చేసేటప్పుడు. సో అది ఇలా ఓపెన్ చేసుకోవడమే. బోల్ట్లు కూడా మనం 4 సైడ్స్ బోల్ట్లు ఉంటాయి, అవన్నీ కూడా ఓపెన్ చేస్తే లోపలంతా కూడా డస్ట్ ఇదిగోండి పట్టేసింది చూడండి. లోపల ఇంత డస్ట్ ఉంటుంది. సో 15 డేస్కి ఒకసారి కంపల్సరీ క్లీన్ చేసుకోవాలండి వ్యాక్యూమ్ క్లీనర్ ఉంటే కనుక. అదిగోండి డస్ట్ మొత్తం కింద పడుతుంది చూడండి, లోపలంతా కూడా డస్ట్ ఉంటుందండి. అది 15 డేస్కి ఒకసారి క్లీన్ చేసుకుంటూ ఉండాలి, లేదంటే కనుక మనకి కండిషన్ బాగోదండి. ఇలా మనం క్లీన్ చేసుకుంటే కనుక దాని లైఫ్ అనేది వస్తుందండి. అదిగోండి అలా దులపడం వల్ల కూడా చాలా వస్తుంది. అదిగోండి ఫింగర్తో ఇలా కొడితే చూడండి ఎంత డస్ట్ వచ్చేస్తుందో. ఇలా మనం ఒక టూత్ బ్రష్ వేస్ట్ది ఒకటి కూడా తీసుకుని దాని హెల్ప్తో మనమైతే క్లీన్ చేసుకోవాలి. ఇది వచ్చేసి చాలా బాగా వర్క్ చేస్తుందండి. నాకు వచ్చేసి బ్యాక్ పెయిన్ ఉంది. సంతు పుట్టినప్పటి నుంచి కూడా బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయింది. సో అప్పటి నుంచి ఇంకా వ్యాక్యూమ్ క్లీనర్ అయితే యూజ్ చేస్తున్నామండి. ఇంకా మనకి చిన్న చిన్నవి కూడా మనకి వ్యాక్యూమ్ క్లీనర్ తీసేసుకుంటుంది అనమాట. కొంచెం పెద్దగా ఉన్నాయి లైక్ పేపర్స్ కానీ ఇంకా ఏవన్నా పెద్ద పెద్దవి ఉంటేనే తీసుకోదు, కానీ లేదంటే కనుక చిన్న చిన్నవన్నీ కూడా అది అబ్జర్వ్ చేసేసుకుంటుందండి. సో విత్ ద హెల్ప్ ఈ బ్రష్తో మనం అంతా కూడా ఇలా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. సో అది పట్టుకుని క్లీన్ చేసుకోవడానికి మనకి హ్యాండిల్ టైప్ కూడా ఉందండి. ఆయన పట్టుకున్నారు చూడండి, హ్యాండిల్ టైప్ పట్టుకుని క్లీన్ చేసుకోవడమే. లోపలంతా కూడా బ్రష్ పెట్టేసేసి లోపలంతా కూడా క్లీన్ చేసుకోవాలి. సో ఇక్కడ క్లీనింగ్ అంతా కూడా అయిపోయిందండి. ఇంకా మొత్తం అంతా కూడా సెట్ చేసేసుకోవడమే. పెట్టుకుని అగైన్ మళ్ళీ బోల్ట్లు అయితే టైట్ చేసేసుకోవడమే. సో మేము వ్యాక్యూమ్ క్లీనర్ పెట్టేటప్పుడు లోపలంతా కూడా ఇంత డస్ట్ ఉంటుందండి. సో ఎవ్రీ వీక్ అయితే మేము క్లీన్ చేసుకుంటాం, చిన్నదే కదండి. సో అందుకని వీక్లీ వన్స్ క్లీన్ చేసుకుంటాం. లోపల చూడండి ఎంత డస్ట్ ఉందో మనకి. సో అదంతా కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలండి. చూపించినవి స్మాల్ పేపర్స్ కూడా అది లాగేసుకుంటుందండి. సో అవి స్క్రూలు అవన్నీ కూడా పెట్టేసిన తర్వాత దానికి బ్యాగ్ ఉంటుందండి, మనకి డస్ట్ బ్యాగ్ అని చూపిస్తున్నా చూడండి. ఇది ఆర్డర్ పెట్టాం రీసెంట్గా. డస్ట్ బ్యాగ్ అంతకే నీట్గా ఉంది. సో ఆ డస్ట్ బ్యాగ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో అసలు వాష్ చేయకూడదు అనమాట. ఆ డస్ట్ బ్యాగ్ ఉండబట్టే అది మొత్తం కూడా డస్ట్ అంతా కూడా దాంట్లోకి వెళ్ళిపోతుందండి మనకి. సో పైన వచ్చేసి ఎలాస్టిక్ టైప్ ఇచ్చారు. సో అదైతే ఇలాగా పెట్టుకోవాలి. దానికి ఎలా పెట్టాలో కూడా చూపిస్తున్నా చూడండి. సో అమెజాన్లో మనకి అవైలబుల్ ఉంటుంది అనమాట. సో అలా పెట్టేసుకోవడమే. పెట్టుకుని టైట్గా దానికి ఏమంటారు బెల్ట్ టైప్ ఉంటుంది కూడా, అది కూడా సెట్ చేసుకోవడమే. సో డస్ట్ బ్యాగ్ పెట్టుకోవడం కూడా అదిగోండి బెల్ట్ టైప్ ఉంది, దాన్ని కిందకి ఫిట్ చేసేయడమే. పెట్టిన తర్వాత ఇలా ఉంది. సో బయట కూడా కొంచెం క్లీన్ చేసుకుంటే కనుక ఇంకా మంచిగా వర్క్ అవుతుందండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా క్లీన్ చేసుకుని అగైన్ మొత్తం ఫిల్టర్ పెట్టేసిన తర్వాత డస్ట్ ఫిల్టర్. సో అది వచ్చేసి ఇలాగ ఫిట్ చేసుకోవాలి. 2 సైడ్స్ కూడా ఇలా మనకి బెల్ట్ టైప్ ఉంటాయి, అంటే గ్రిప్ టైప్ ఉంటుందండి. అది ప్రెస్ చేసుకుంటే కనుక అది ఓపెన్ అవుతాయి. అది గురించి చూపిస్తున్నారు చూడండి. అలా ఓపెన్ అవ్వడానికి క్లోజ్ అవ్వడానికి కూడా 2 సైడ్స్ పెట్టుకోవడానికి ఇచ్చారు మనకి. అదిగోండి 2 సైడ్స్ కూడా ఓపెన్ క్లోజ్ ఉంటుంది మనకి. అగైన్ వచ్చేసి హ్యాండిల్ పట్టుకోవడానికి కూడా మనకి హ్యాండిల్ కూడా బాగుంటుందండి మూవ్ చేసుకోవడానికి. కింద వీల్స్ ఉంటాయి మూవ్ అవ్వడానికి. ఆన్ ఆఫ్ బటన్ అండి ఇది. సో ఇక్కడ మనకి వైర్ కూడా చాలా లెంత్ ఇచ్చాడండి, చాలా వరకు పొడుగ్గానే ఉంటుంది. చిన్నగా అయితే అస్సలు ఇవ్వలేదండి, లెంత్ కూడా చాలా ఇచ్చారు చూడండి. లెంత్ కూడా తీసి చూపిస్తున్నాను మీకు. ప్లగ్ పాయింట్ దగ్గర కూడా దూరం ఉన్నా కూడా మనకి వేరే రూమ్స్లోకి కూడా వెళ్ళిపోతుందండి. అది వన్స్ పెట్టామంటే మాకైతే 2 రూమ్స్లో కవర్ అయిపోతుందండి.
సో ఇక్కడ 2 హోల్స్ చూపిస్తున్నాను కదండీ. ఇదిగోండి ఈ సైడ్ ఒకటొచ్చేసి బ్లోయర్, ఇంకో సైడ్ వచ్చేసి మనకు వాక్యూమ్ క్లీనర్ లాగేదనమాట. మొత్తం అంతా కూడా పైప్ అబ్జార్బ్ చేస్తది. 2 హోల్స్ ఉంటాయి మనకి. కావాలంటే బ్లోయర్ యూజ్ చేసుకోవచ్చు. అదిగోండి బ్లోయర్‌కి ఒక 1 సైడు అలా మనము ఫిట్ చేసుకోవాలన్నమాట. బ్లోయర్ కావాలంటే ఇలాగ పైప్ టైప్ ఇస్తారు మనకి. అది అలా రౌండ్‌గా తిప్పగానే అదైతే సెట్ అయిపోతదండి. ఫిట్టింగ్ వచ్చేస్తది. కొద్దిగా చిన్న వీల్స్ కూడా ఉంటాయండి. చాలా చిన్నగా ఉంటది చూడ్డానికి కూడా. సో పైప్ వచ్చేసి అంత పొడుగుంటదండి మనకి. అది బ్లోయర్ అనమాట. అగైన్ ఇక్కడ మనకు వాక్యూమ్ క్లీనర్‌కి క్లీన్ చేసుకునేటప్పుడు కూడా ఇది ఉంటదనమాట. అబ్జార్బ్ చేసుకునేది ఈ బ్రష్ టైపు. సో ఇది కూడా మనకి టూత్ బ్రష్‌తో ఇలాగా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలండి. లేదంటే హెయిర్ అది పట్టేస్తదనమాట దానికి. సో అది కూడా క్లీన్ చేసుకోవాలి. అదిగోండి కింద ఇదంతా కూడా మేము క్లీన్ చేసిందే. హెయిర్ ఇదంతా కూడా దాన్ని డస్ట్ పట్టేస్తది. అండ్ వీల్స్ కూడా ఉంటాయండి. అది అబ్జార్బ్ చేసుకునేటప్పుడు వీల్స్ కూడా మూవ్ అవుతాయి అనమాట. వీల్స్ కూడా హెయిర్ అనేది పట్టేసేసి చూడండి ఎంత హెయిర్ ఉందో. హెయిర్ పట్టేసేసి మనకి ఫ్రీగా మూమెంట్ అనేది అవ్వదండి. సో అందుకని ఏదైనా సరే మనం యూజ్ చేస్తున్నామంటే కంపల్సరీ దానికైతే మెయింటెనెన్స్ అనేది మంచిగా ఉంచుకోవాలి మనం. సో వీక్లీ వన్స్ కంపల్సరీ మేము ఇవన్నీ కూడా తీసి క్లీన్ చేస్తుంటాము. సో ఎవరైతే కొనుక్కోవాలనుకుంటున్నారో చాలా బాగా కొనుక్కోవచ్చండి. బట్ ఏంటంటే మనకి గుమ్మాలు అంటారు కదా, గుమ్మాలు ఉన్నప్పుడు ఇలాంటివి కుదరదండి. అంటే టైల్స్ మీద గుమ్మాలు లేకుండా ఒక రూమ్లో నుంచి ఇంకో రూమ్లోకి వెళ్ళడానికి కంపల్సరీ విలేజెస్లో అయితే గుమ్మాలు అంటారు. అదే గుమ్మాలు ఉంటాయి. సో ఇలాగా గుమ్మాలు ఉంటే కనుక కొంచెం కష్టమేనండి. ఇంకా మనకి సిటీస్లో గుమ్మాలు ఉండవు కదా, ఒక రూమ్ నుండి ఇంకొక రూమ్కి వెళ్ళడానికి ఇంకా ఫ్లాట్గానే ఉంటుంది కదా. సో ఇక్కడ వచ్చేసి చూపిస్తున్నాను చూడండి. ఇది బ్లోయర్ అనమాట. ఇక్కడ ఎయిర్ అలా వెళ్ళిపోతుంది చూడు, ఎంత ఫోర్స్గా వెళ్తుందంటే కింద డస్ట్ అనేది ఉండదండి. బట్ ఏంటంటే బ్లోయర్ ఎక్కువ యూజ్ చెయ్యను అనమాట నేను. ఎందుకు అంటే అది డస్ట్ వెళ్ళి మళ్ళీ వేరే చోట పడుతుంది అనమాట. ఇప్పుడు ఏ మంచాల కింద అలాగ బ్లోయర్ యూజ్ చేసినా డస్ట్ వచ్చేసి మళ్ళీ పర్పుల్ మీద పడుతుంది. సో అందుకని నేను బ్లోయర్ తక్కువే యూజ్ చేస్తామండి. ఇది వచ్చేసి నార్మల్ వాక్యూమ్ క్లీనర్ అబ్జార్బ్ చేసుకునేది అనమాట. అలా బ్లోయర్ అయిపోయిన తర్వాత దీనికి ఫిట్టింగ్ ఈ పైప్ పెట్టుకోవాలి. ఇది వచ్చేసి నార్మల్గా అదంతా కూడా అబ్జార్బ్ చేసేసుకుంటుంది. కింద ఉన్న పేపర్స్, చిన్న చిన్న స్మాల్ పేపర్స్, డస్ట్ అదంతా కూడా నీట్గా హెయిర్ అదంతా కూడా అబ్జార్బ్ చేసుకుంటుందండి. వాక్యూమ్ క్లీనర్ పెడితే చాలా నీట్గా ఉంటుంది ఇంకా హౌస్ అనేది. సో దీనికి అలవాటు పడిన వాళ్ళు వేరే ఏది కూడా యూజ్ చేయలేరు అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.